హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. ఇవాళ నగరంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు మరికొన్ని రోడ్ల మీదకు రాబోతున్నాయి. సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువ కావడం, ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతుండటంతో పర్యావరణ రహిత 65 ఎలక్ట్రిక్ బస్సులను కొత్తగా రోడ్లపైకి తీసుకురాబోతోంది ప్రభుత్వం. ఈ బస్సులను రాణిగంజ్ డిపోలో ప్రారంభించబోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ అధికారులు కొత్త బస్సులను ప్రారంభించబోతున్నారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేయబోతోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు రాణిగంజ్ డిపోలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించబోతున్నట్టు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్న కాలుష్యం తగ్గించాలనే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ వివిధ రూట్లలో నడుపుతోంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు కొత్త బస్సులను తీసుకొస్తోంది. విడుదల వారీగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది ప్రభుత్వం. అందులో భాగంగా ఇప్పుడు 65 బస్సులను తీసుకొచ్చింది. అటు రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో గ్రీన్ ఎనర్జీపై జరిగిన ప్యానెల్లో డిస్కషన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2030 నాటికి హైదరాబాద్ లో భారీగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని ప్రకటించారు. 2047 వరకు గ్రీన్ ఎనర్జీపై ప్రణాళికతో ముందుకెళ్తామని తెలిపారు. హైదరాబాద్ లో జనాభా ఎక్కువగా నివసిస్తున్న కారణంగా వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతోంది. కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం తీసుకొస్తోంది.